మనం ఇల్లు కడతాం. ఇల్లు కడితే ఇల్లులో బీమ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఎలుకలు ఎన్నోసార్లు పొక్కలు పెడతాయి. పొక్కలు పెట్టినంత మాత్రాన గోడలు కూలిపోవు. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పునాది కింద నుంచి పొక్కలు పడ్డాయి, పొక్కల మీద కింద ఉన్న శాండ్ అంతా కరిగిపోయింది, దానివల్లనే నీళ్లు పోయినాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడు కూడా నీళ్లు పోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో. మరి ఎందుకో ఏం అయితలేదు. సుందిల్ల అన్నారం అట్లే ఉన్నాయి. మేడిగడ్డ కూడా మరి అన్నీ మీరు చెప్పిన థియరీ ప్రకారం అయితే ఇప్పుడు కూడా భయంకరంగా మరి వరద వస్తున్నది కదా. 2023లో వరద వచ్చింది, 2024లో ఇంకా ఎక్కువ వరద వచ్చింది, 2025లో కూడా మరి నీళ్లు పోతూనే ఉన్నాయి కదా. ఎందుకు మరి పిల్లలకి ఏమైతలేదు? ఇంకొకటి, చాలామంది ఇంజనీరింగ్ నిపుణులతో నేను చర్చించిన వాళ్ళు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఎంత ఘోర ఉపద్రవం జరిగినా పిల్లర్లకు క్రాక్ రాదు. క్రస్ట్ గేట్లకు వస్తే వస్తుంది కానీ, క్రస్ట్కి వస్తే వస్తుంది కానీ పిల్లర్లకు క్రాక్ రాదు అని చెప్తున్నారు చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు. ఎక్కడ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో ఈ ఎక్స్ప్లోజన్ థియరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. పిల్లర్కు క్రాక్ రాదు, అది కూడా కింద నుంచి పైదాకా క్రాక్ రాదు రాదు రాదు. ఒక పిల్లర్కి మీరు చూడండి, ఇంట్లో ఒక బీమం తర్వాత కాలం, వీటికి ఎక్కడ కూడా క్రాక్స్ రావు. వస్తే గోడలకు అప్పుడప్పుడు టెంపరేచర్ ప్రెషర్ డిఫరెన్సెస్తో వస్తాయి. కానీ పిల్లర్లకు లేకపోతే అంటే కాలమ్స్కు బీమ్స్కు ఎప్పుడు కూడా క్రాక్స్ రావు. 5 సంవత్సరాల వయసున్న కాళేశ్వరంలో ఎంతో గొప్పగా ఈఫిల్ టవర్ కన్నా 7 ఇంతల స్టీల్ వాడి, బుర్జ్ ఖలీఫా కన్నా 7 ఇంతల ఎక్కువగా సిమెంట్ వాడి 24 నెలల్లోనే రికార్డు స్థాయిలో కంప్లీట్ చేసిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కటే ఒక పిల్లర్ నెంబర్ 20కి కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం తెలంగాణ ప్రజల వరప్రసాదిని జీవధార అయినటువంటి గోదావరి నది మీద కట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, 1 కోటి ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు, హైదరాబాద్ నగరానికి మంచినీరిచ్చే ప్రాజెక్టు, భూగర్భ జలాలను పెంచే ప్రాజెక్టు, దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ప్రతిపక్ష పార్టీలకు, ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు. దీని వెనక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసుల్లో ఒక సిట్ వేసి చేయాలి. వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి. ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న థియరీ మీద చూడాలి. ఎందుకు క్లూస్ టీమ్ పోలేదు ఆ రోజు, తర్వాత అయినా ఎందుకు పోలేదు? అదేవిధంగా ఎందుకు ఎక్స్ప్లోజివ్స్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు? డాగ్ స్క్వాడ్ ఎందుకు వెళ్ళలేదు? కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ ఎందుకు జరగలేదు? సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు? భూకంపాలు వచ్చినాయా ఆ రోజు? తక్కువ తీవ్రతతో వచ్చిన పేలుళ్ళు ఎప్పుడు జరిగినా భూకంపాలు వస్తాయి, చిన్న చిన్న మైల్డ్ భూకంపాలు వస్తాయి. ఆ సీస్మిక్ డేటా ఎందుకు తీసుకోలేదు? వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి చర్చ జరగాలి. అది చేయకుండా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం పీసీ ఘోష్ కమిషన్ ముందర తీసుకొచ్చిండ్రు. మీరు పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటండి? ఇక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగిందా, డిజైన్ మార్చడంలో ఏమైనా అవినీతి జరిగిందా, ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, ఈ నిర్ణయాలు క్యాబినెట్లో చర్చించిందా లేదా? అసలు జరగాల్సిందేంది? ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే పెద్ద పేరున్న ప్రాజెక్టు, ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా. ఆ విధంగా అనకుండా దాన్ని పక్కకు పెట్టి ఈ రోజు వరకు కూడా నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినా, ఇప్పటి వరకు కూడా క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉన్నది. ఇంజనీర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ ఎర్త్ శాంపుల్స్ తీసుకోలేదు, అక్కడ పిల్లర్స్ శాంపుల్స్ తీసుకోలేదు, క్రాక్స్ వచ్చిన చోట ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా, జిలటిన్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా, ఎక్స్ప్లోజివ్ డిటనేటర్స్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా అన్న విషయంలో ఎక్కడ జరగలేదు. పోనీ వాళ్ళు 10 మంది ఎక్స్పర్ట్ని పిలిపించి ఒక పిల్లర్లో ఎందుకు పైనుంచి కింది దాకా ఇట్లా క్రాక్ వస్తుందా అనే దాని మీద కూడా ఎక్కడ కూడా
పోలీసు వాళ్ళు ఏమీ చేయలేదు, అట్లా పేపర్ పెట్టి కూర్చున్నారు అంతే. అది ఇప్పటికి కూడా అండర్ ఇన్వెస్టిగేషనే. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేయలేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేయలేదు, కేవలం అండర్ ఎవిడెన్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టుకున్నారు. అంటే ఆ యాంగిల్లో ఎవ్వరు కూడా చూడడానికి సిద్ధంగా లేరు. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది. ఇది కాళేశ్వరం డ్యామ్ను పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉంది, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెసు బీజేపీలు ఉన్నాయి. వాళ్ళు కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ టెక్నిక్ ఎవరి ద్వారా ఎవరి సహాయం తీసుకుని, ఎట్లయితే ఉక్రెయిన్ రష్యా మధ్యలో జరిగిన యుద్ధంలో గోకా నిప్రో రివర్ మీద జరిగిన ఉన్న గోకా డ్యామును ఏ విధంగా అయితే పేల్చేసే కుట్ర చేసిండ్రో ఆ విధమైన కుట్ర కాళేశ్వరం డ్యామ్ మీద జరిగింది. లేకపోతే తియస్తా రివర్లో మొత్తం డ్యామ్ అంతా కొట్టుకొని పోయినా అక్కడ అడుగుపెట్టని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక్క రోజులోనే వెంటనే పెద్ద కమిటీ వేసి ఆ కమిటీని ఇక్కడికి తీసుకొచ్చి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసిండ్రు. దీని వెనక ఏదో కేర్ఫుల్గా ఒక స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది వాస్తవం, ఇది పక్కా ఏదో కుట్ర జరిగిందని మేము అంటున్నాం. అదేవిధంగా నిన్న పోలవరంలో కాఫర్ డ్యామ్ కూలిపోయింది, కుంగిపోయింది. ఇది ఈనాడు పత్రికలో ఎక్కడో లోపలి పేజీల్లో వచ్చింది. అదే 2023 అక్టోబర్ 22 నాడు ఇదే ఈనాడు దినపత్రికలో మొదటి పేజీలో వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మరి రెండు కుంగిపోయినాయి, ఇది స్వల్పంగా కుంగిపోయిందంట, ఇదేమో కుంగిన మేడిగడ్డ వంతెన అని చెప్పి ఒక దాదాపుగా ఫ్రంట్ పేజీ లోపల పేజీలు న్యూస్ అట్టు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవంటే ఈ విధంగా చూడండి, అంటే ప్రజలను తప్పుదోవ పట్టించి నిజాన్ని ప్రజలకు తెలవకుండా రామ్జీ నగర్ గ్యాంగ్ నేరస్తులు ఏ విధంగా అయితే అటెన్షన్ను డైవర్ట్ చేసి బ్యాంకుల ముందర ప్రజల దగ్గర నుంచి బంగారము వెండి డబ్బులు దోచుకొని పోతారో ఆ విధంగా ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ అని, లేకపోతే ఇంకొక కమిషన్ అని, లేకపోతే ఇంకొక కేసు అని అక్రమ కేసులు పెట్టి ప్రజల దృష్టి మరలించడం తప్ప నిజంగా అసలు కాళేశ్వరం ఒక్కటే పిల్లరు ఎందుకు కుంగిపోయింది, దాని ఎందుకు ఆ పిల్లరు పొడుగుత ఎందుకు క్రాక్స్ వచ్చినాయి, దాని వెనక ఎవరైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టిందా లేదా అనే యాంగిల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఆలోచించడం లేదు. కావాలనే ఇలా కాళేశ్వరంను రిపేర్ ఏదైతే చిన్న ఆ బ్లాక్ నెంబర్ 7 ఉన్నదో ఆ బ్లాక్ నెంబర్ 7ను రిపేర్ కూడా చేయడానికి ప్రభుత్వం ఇష్టం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్. అందులో భాగంగానే ఇలా సీఎం రమేష్ 4th సిటీకి చీఫ్ కాంట్రాక్టర్గా 4,000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు. మన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు, 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మరి ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో ఆ మేడిగడ్డ బ్యారేజ్ని ఇప్పటి వరకు కూడా రిపేర్ చేయడం లేదంటే ఆంధ్ర పాలకులకు ఆంధ్రాలో ఉండే పెట్టుబడిదారులకు వాళ్లకు మరి ఆయన గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారయ్యేందుకోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్గా మరి చేస్తూ ఉన్నాడు. అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి. మీకు నిజంగా ఈ కుట్ర మీరు చేయకపోతే ఇప్పటికల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పక్కా మరి నిర్మించే మళ్ళీ ఏదైతే డ్యామ్లో ఒక బ్లాక్ ఏదైతే కుంగిపోయిందో దాన్ని మళ్ళీ మీరు చేసేవారు. అదేవిధంగా ఈ క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ను ఒక సిట్ వేసి మరి ఇన్వెస్టిగేట్ చేయించుండే వాళ్ళు, మీరు అవి ఏవీ చేయడం లేదంటే పక్కా దీని వెనుక ఈ పేలుల వెనుక మీ హస్తం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు.